అందరికీ నమస్కారం. మనందరికీ ఒక కోరిక ఉంటుంది. రేపు మన జీవితం చాలా బాగుండాలి, మనం అనుకున్నది సాధించాలని. కానీ ఒక్క నిమిషం ఆగండి. రేపటి గురించి ఆలోచించే ముందు ఈరోజు మీరు చేసిన పనుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈరోజు ఏ పనినైతే పదే పదే చేశారో అదే మీ రేపటి తలరాతను రాస్తుంది. అవును, మనం చేసే ప్రతి చిన్న పని ఒక అలవాటుగా మారి మనల్ని నడిపిస్తుంది. ఈ వీడియోలో మన అలవాట్లు మనల్ని ఎలా మారుస్తాయి, చెడు అలవాట్లను వదిలి మంచి వైపు ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. అలవాటు అంటే ఏమిటి? అలవాటు అంటే మనకు తెలియకుండానే మన మెదడు చేసే ఒక మాయ. ఒకే దారిలో పదే పదే నడిస్తే అక్కడ ఒక బాట ఏర్పడుతుంది కదా. అలాగే ఒకే పనిని మనం పదే పదే చేస్తే మన మెదడులో ఒక అలవాటు బాట ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం ఆలోచించనక్కర్లేదు, మన కాళ్ళే ఆ దారిలో నడుస్తాయి. దీని వెనుక ఒక చక్రం ఉంటుంది. మొదట మెదడుకు ఒక సైగ అందుతుంది. దాన్ని బట్టి మనం ఒక పని చేస్తాం. ఆ పని వల్ల మనకు తృప్తి కలుగుతుంది. ఈ చక్రం తిరుగుతున్న కొద్దీ ఆ అలవాట్లు మన రక్తంలో కలిసిపోతుంది. అందుకే మీరు పొద్దున్నే లేవగానే ఏం చేస్తున్నారు? ఇవన్నీ మీ జీవితాన్ని రూపొందిస్తున్నాయి. మంచి అలవాట్లు అనేవి మనకు కనిపించని ఆస్తులు. అవి మొదట్లో కష్టంగా అనిపిస్తాయి. ఉదాహరణకు, కోడి కూయక ముందే నిద్ర లేవడం అందరికీ ఇష్టం ఉండదు. కానీ అలా లేవడం వల్ల మనకు రోజంతా ఉత్సాహం ఉంటుంది. అలాగే రోజుకొక మంచి మాట నేర్చుకోవడం, ఒక పేజీ పుస్తకం చదవడం, లేదా ఎదుటి వారికి చిన్న సాయం చేయటం. ఇవి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న అలవాట్లే రేపు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. గుర్తుంచుకోండి, విజేతలు వేరే గ్రహం నుండి రారు. వారు పాటించే పద్ధతులే వారిని వేరుగా చూపుతాయి. చెడు అలవాట్లు సాలిగూడు లాంటివి. మొదట్లో దారంలా చాలా సులువుగా తెగిపోతాయి అనుకుంటాం, కానీ రాను రాను అవి మనల్ని గట్టిగా చుట్టేస్తాయి. సోమరితనం, అనవసరమైన కబుర్లు, పనులు రేపటికి వాయిదా వేయడం, ఇవన్నీ అప్పటికప్పుడు హాయిగా అనిపిస్తాయి. కానీ ఇవి మన కాలాన్ని, మన తెలివిని హరించి వేస్తాయి. ఒక చెడు అలవాటును వదులుకోవడం అంటే కొండను పిండి చేయడం కాదు, కేవలం ఆ స్థానంలో ఒక మంచి అలవాటును చేర్చుకోవడం. పాత దారిని మూసేయాలంటే కొత్త దారిని తవ్వాలి. అదే అలవాట్లను మార్చుకునే రహస్యం. సరే, మరి అలవాట్లు మార్చుకోవడం ఎలా? మొదటగా మీరు దేనికి బానిసయ్యారో గుర్తించండి. ఆ పని చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది ఏంటో తెలుసుకోండి. రెండవది, చిన్నగా మొదలుపెట్టండి. ఒక్క రోజులోనే లోకాన్ని మార్చలేరు. 5 నిమిషాల పనితో మొదలుపెట్టండి. మూడవది, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోండి. మంచివారితో స్నేహం చేయండి. వారు నడిచే దారిలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు మీ మీద కూడా పడుతుంది. గుర్తుంచుకోండి, మీ అలవాట్లు మారితే మీ ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారితే మీ పనులు మారుతాయి. పనులు మారితే మీ జీవితమే మారిపోతుంది. మిత్రులారా, ఈరోజే ఒక ప్రతిజ్ఞ చేయండి. మీ జీవితంలో ఉన్న ఒక చెడు పనిని వదిలేసి ఒకే ఒక్క మంచి అలవాటును మొదలుపెట్టండి. రేపటి మీ గెలుపుకి ఈరోజే పునాది వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి వారితో పంచుకోండి. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అందరికీ ధన్యవాదాలు.